హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మీ హెల్ప్ ఛానల్ వీడియో చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఏపీపీఎస్సీ నుంచి మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్స్ సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో 4 దశల్లో విడుదల కానున్నటువంటి నోటిఫికేషన్స్. గ్రూప్ 1లో దాదాపుగా 149, గ్రూప్ 2లో 673 పోస్టులు. అదేవిధంగా పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వం డిఎస్సి ద్వారా 2991 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది. మొత్తం మీద 10,000 పోస్టులతో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026 విడుదలకైతే జీవోలను జారీ చేసిన ఆర్థిక శాఖ అధికారులు. ఇక్కడ విషయానికి వస్తే మనకు ఏపీపీఎస్సీ నుంచి ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించి చూసుకున్నట్లయితే 673 పోస్టులు ఉన్నాయండి. సో రీసెంట్గా మనకు టీజీపీఎస్సీ నుంచి కూడా ఇదే స్థాయిలో దాదాపుగా 2 విడతలుగా నోటిఫికేషన్స్, ఇటు ఏపీపీఎస్సీ అయినా సరే, ఇటు టీజీపీఎస్సీ అయినా సరే అండి. టీజీపీఎస్సీలో కూడా దాదాపు కూడా 600 నుంచి 700 పోస్టుల వరకు మనకు మార్చ్లో వచ్చే అవకాశం ఉంటుంది. 2027 ఫిబ్రవరి ఆర్ మార్చ్లో బడ్జెట్ ఈ బడ్జెట్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. దాదాపు కూడా ఇక్కడ ఎక్స్పెక్టెడ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎంతవరకు ఉండొచ్చు సార్ అంటే, ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి టీజీపీఎస్సీ నుంచి మొత్తం మీద దాదాపుగా 1000 నుంచి 1500 పోస్టుల వరకు ఉంటే, టీజీపీఎస్సీ నుంచి 600 నుంచి 700 వరకు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ ఇదే స్థాయిలో ఇప్పుడు గ్రూప్ 2 ఇక్కడ ఏపీపీఎస్సీ అభ్యర్థులకు కూడా దాదాపు కూడా ఇక్కడ చూడండి అండి, 673 పోస్టులతో ఖాళీలకు సంబంధించినటువంటి విడుదల చేయడం జరిగింది. అగ్రికల్చర్ కోఆపరేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే 10 పోస్టులు. ఫైనాన్షియల్లో కనుక చూసుకున్నట్లయితే 40. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్లో 6 పోస్టులు. పంచాయతీరాజ్ డెవలప్మెంట్లో 176. తర్వాత రెవెన్యూ దాంట్లో 200 పోస్టులు. రెవెన్యూ ప్రొహిబిషన్ ఎక్సైజ్లో ఇక్కడ వచ్చేసరికి 25 పోస్టులు. సో ఈ విధంగా దాదాపు కూడా 200 మొత్తం మీద 673 పోస్టులు. మొత్తం కనుక వివరాలు కనుక చూసుకున్నట్లయితే 673. అయితే గ్రూప్ 1 కూడా 149 పోస్టులతో ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్. ఇప్పటికే టీజీపీఎస్సీ నుంచి ఇటు గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒక్కటే రావడం జరిగిందండి. తెలంగాణలో వచ్చినటువంటి మొదటి నోటిఫికేషన్ దాదాపుగా 563 పోస్టులతో ఒకటే గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వచ్చింది. అప్పటి నుంచి గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్స్ కూడా రిక్రూట్మెంట్లు అయితే జరగలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనకు ఏపీపీఎస్సీ దాదాపుగా 10,000 పోస్టులతో సెకండ్ ఫేజ్ జాబ్ సంబంధించినటువంటి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో ఖచ్చితంగా మనకు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్ అంటే, దాదాపు కూడా ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి దాదాపు కూడా 200 వరకు పోస్టులతో మనకు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ టీజీపీఎస్సీ కూడా 2 నోటిఫికేషన్స్ అండి, ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా 2 నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎనీహౌ తెలంగాణలో మరొకసారి భారీ నోటిఫికేషన్స్ అయితే చూడబోతున్నాం. గతంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం మరిన్ని పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. సో మొత్తం మీద ఇటు తెలంగాణలో అదేవిధంగా ఏపీలో సో 2026 నుంచి 2028 వరకు, ఇటు టీజీపీఎస్సీ నుంచి 2026 నుంచి 2028 వరకు ఇదే స్థాయిలో అంటే భారీ పోస్టులతో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి మిత్రులారా, మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ను దృష్ట్యా ప్రభుత్వం ఇక్కడ సానుకూల వైఖరి అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎనీహౌ తెలంగాణలో ఒక మంచి నోటిఫికేషన్స్ అయితే చూడబోతున్నాం. ఇటు ఏపీపీఎస్సీ ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్స్ను భర్తీ చేస్తూ సెకండ్ ఫేజ్ కూడా వెళ్ళింది. టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ సంబంధించిన పరిస్థితి ఏంటిది అనేది చూడాల్సినటువంటి విషయం. సో ఎనీహౌ మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మేము కూడా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా తీసుకొస్తాము అనేసి అంటున్నారు. సో ఎంతవరకు అది ఇంప్లిమెంట్ అవుతుందో అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్స్.